నా గురించి నలుగురికి తెలియాలని, గుర్తింపు కోసం ఇప్పుడు నేను తాపత్రయపడాల్సిన అవసరం వచ్చింది. అందుకు మొదటి కారణం అవని నా దగ్గరున్న ముక్కు పుడకను, అమ్మవారిని తీసుకెళ్ళిపోవడం. రెండవ కారణం అక్షయని ఊరి జనమంతా పల్లకీలో ఊరేగించినట్టు ఊరేగించడం. ఎంతో అందంగా అలంకరణ అయ్యాను. ఇలా బాధతో తీయవలసి వస్తుందని అనుకోలేదు. అత్తయ్య, ఏంటవని? ఆ నిహారిక వాళ్ళన్న మాటల్ని నువ్వు మనసులోకి తీసుకోవద్దు. వాళ్ళు కావాలని నీ మనసుని పాడు చేయాలని చూస్తున్నారు. సరేలే, వదిలే. నువ్వొచ్చేంత వరకు ఆగమని ఇంటర్వ్యూ వాళ్ళని అడిగానత్తయ్య. వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. అదీగాక కృష్ణబావ మిమ్మల్ని పిలుచుకొనొస్తాడని అనుకున్నాను. జరిగిందైతే అదే. సరే అన్నాను కదా. అప్పట్నుంచి నువ్వు మూడీగా ఉన్నావు. మనసులో ఏదో పెట్టుకున్నట్టుగా అనిపించింది. అదే నాకు బాధగా ఉందత్తయ్య. నా మనసులో ఏమీ లేదు. నీకు నువ్వన్నీ ఊహించుకుంటే ఎలా చెప్పు? మీరేవైనా అడగాలనుకుంటే అడిగేయండి. అరే, ఏం అడగాల్సింది లేదవని. ఎందుకు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు? నిహారిక వాళ్ళ గురించి నాకు తెలీదా చెప్పు? నువ్వు మనసులో ఏమీ పెట్టుకోవద్దు, వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. నా మనసులో ఇంతకు ముందు ఏమీ ఉండేది కాదు. మీరే పుట్టించారు. కోపం, ద్వేషం, అహం, శత్రుత్వం అన్నీ పుట్టించారు. ఎంత కాదనుకున్నా నీ బిడ్డ విషయంలో నువ్వు స్వార్థపరురాలి అయిపోయావు. నీకంటే మంచి పేరు నా కూతురు సంపాదించుకునేలా చేస్తానత్తా అని గతంలో శపథం చేశావు కదా. అది ఇప్పుడు నెరవేర్చుకుంటూ నన్ను పాతాళానికి తొక్కుతున్నావు. వేదా, ఏంటండి? ఏమైంది నీకు? ఎందుకిలా ఉంటున్నావు? అవని వచ్చి మనసులో ఏం పెట్టుకోవద్దు అంది. మీరొచ్చి ఎందుకిలా ఉంటున్నావు అని అడుగుతున్నారు. నాకు కాదు, మీకేమైంది? మీరెందుకిలా ఉంటున్నారు? నిజం చెప్పు. అక్షయ్ విషయంలో నువ్వు ఇబ్బంది ఏమన్నా ఫీల్ అవుతున్నావా? ఇబ్బందంటే? అదే, తనను అందరూ అలా పొగుడుతున్నారని, నీ స్థానం తక్కువైందనేసి ఏమైనా ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నాను. అక్షయ్కి పేరొస్తే నాకు పేరొచ్చినట్టు కాదా? అవనికి గుర్తింపు, గౌరవం వస్తే నాకొచ్చినట్టు కాదా? నేను తట్టుకోలేకపోవడానికి ఏముందండి? నాకు రాని పేరా? నాకు గౌరవం ఇవ్వని ఊరా? నేను అందుకొని నీరాజనాలా? నాకు దక్కని అభినందనలా? గతంలో నాకు ఏం తక్కువయ్యాయి? సాక్షాత్తు అమ్మవారికి దక్కినంత విలువ నాకు దక్కింది. అంతకు మించి నాకేం కావాలి? అయినా అక్షయ పరాయిదా? నా కొడుకు కోడలికి పుట్టిన సంతానం. నా మనవరాలిది నా వంటి అద్భుత జాతకం, కారణ జన్మురాలు. దానికి ఆ మాత్రం పేరు రాకూడదా ఏంటి? ఇంకొకసారి మీరిలా అనకండి, వెళ్ళండి. నీ మనసు అలజడిగా, ఆందోళనగా ఉందని నాకెప్పటికీ అనిపిస్తుంది వేదా. ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి గుడికి వెళ్ళు. ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా కుదుట పడుతుంది. ఎందుకు కుదుట పడుతుంది? ఆ గుడిలోనే కదా నాకు అవమానం మొదలైంది. సమయం చూసి బదులు తీర్చుకుంటాను.